తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వాసాయిపేట మండల కేంద్రంకు చెందిన భ్యాగరి లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందగా నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఆటో డ్రైవర్లు భ్యాగరి లక్ష్మణ్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో 17 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. పదే పదే హెచ్చరిస్తున్నాం. అయినా కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఇంకా ఏ సమాధానం చెప్పట్లేదు. మా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూడమని మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి వేడుకుంటున్నాం. ఇది మా ఆటో డ్రైవర్లకే ఉన్నారు. వాళ్ళ ఖర్చులు అవి ఇవి అదైపోయింది. మళ్ళీ కిరాయి ఇల్లు కట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురై హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చాలా ఉపాధి కోల్పోయినాం. ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లందు దయదలిచి ఏదన్నా ఒకటి ఉపాధి లాగా నెలకు 15,000. మేము కూడా ఉచితంగా ప్రయాణం తీసుకెళ్తాం. మాకు ఒక డిజిటల్ మీటర్ ఏర్పాటు చేసి మాకు ఒక ఐడి కార్డు లాంటిది ఇచ్చి మాకు ఒక డిజిటల్ కార్డు ఇచ్చి మేము కూడా ఫ్రీగా ప్యాసింజర్ తీసుకెళ్తాం. కాబట్టి ఎంతమంది ప్యాసింజర్ ఎక్కుతారో ఆ డిజిటల్ కార్డు ద్వారా ఆ మీటర్ ద్వారా స్కాన్ చేసుకుంటే మాకు నెలకు ఎంతమంది ఎక్కుతారో దాన్ని బట్టి